పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన రైతు నరేంద్ర శబ్దం నెరవేరడంతో తన ఇష్టదైవానికి మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్ర చేపట్టాడు. ఈ యాత్రను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు వేల్పూరులో ధాన్యం గిట్టుబాటు ధరపై ప్రశ్నించిన రైతు నరేంద్రపై చెప్పుతో దాడి చేశాడు. అలాగే అతడిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాడు. 11 రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చిన రైతు నరేంద్ర అప్పుడే మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకున్నాడు. బొల్లా బ్రహ్మనాయుడు జైలుకు వెళ్లే వరకు తాను చెప్పులు వేసుకోనని శపథం చేశాడు. ఇప్పుడు ఓ భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు జైలుకు వెళ్లడంతో అతడి కోరిక నెరవేరింది. దీంతో మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహం స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్నానని నరేంద్ర తెలిపాడు. మా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారు తదితర నాయకులందరూ వచ్చున్నారు. ఆ రోజు ధాన్యం గిట్టుబాటు ధర చాలా గవర్నమెంట్ రేట్ ఒక రకంగా ఉంటే ఇక్కడ మిల్లర్స్ వేరే రకంగా కొంటున్నారండి అని చెప్పి నేను కృష్ణదేవరాయలు గారికి విమర్శించి చెప్తా ఉన్నా. ఆ సందర్భంలో ఎవడరా నా కొడక, మా ఊరేమో ఎందుకు వచ్చావని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నా మీద చెప్పు తీసుకుని ఎగబడి అధికార అహంకారంతో అప్పుడు కేసు 307 పెట్టి నన్ను 11 రోజులు జైలుకు పంపించి 2 రోజులు పోలీస్ స్టేషన్లో తిప్పిన కారణంగా నేను ఏమి చేయలేని నిస్సహాయునయ్యి నా ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తుకుంటూ గత 40 నెలల నుంచి కూడా ఆ దేవుణ్ణి స్వామి అహంకారి ఆ కబ్జాదారుడు ఏ రోజైనా సరే నేను ఎలా జైలు చేశానో అలా జైలుకు పంపిస్తే నీ మొక్కు తీర్చుకుంటానని మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకోవడం జరిగింది. తెలంగాణలో 10 ఎకరాల పొలము కబ్జా చేసి ఎక్కడో తప్పు చేసి దొంగతనం చేసి దొంగలాగా ఎక్కడో తమిళనాడులో చిక్కి ఇవాళ జైల్లో ఉన్న బ్రహ్మనాయుడుకి నా స్వామి నా అందు నుండి నాకు న్యాయం చేశాడని నేను ఈ పాదయాత్ర చేసి దీన్ని విరమించుకొని నేను పాదరక్షలు వేసుకోవాలని దృఢంగా కోరుకొని